ముఖ్యమైనటువంటి ఈ వీడియోకి ఉద్దేశం ఏమిటంటే, భారతదేశం లాంటి దేశంలో ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో, ఎక్కడైతే బహుదైవారాధకులు అధిక సంఖ్యలో ఉన్నారో, వారి మధ్య మరి విశ్వాసులకు ఎలాంటి నిర్దేశాలున్నాయి? వాళ్ళు తమ యొక్క బ్రతుకును కొనసాగించాలి అంటే వాస్తవంగా వాళ్ళకి అలాంటి అవకాశం కల్పించబడిందా ఇస్లాంలో ఖురాన్ ద్వారా అని మనం ఒకవేళ పరిశీలించినట్లయితే నిశ్చయంగా లేదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈ భావాజాలం రూపొందించినటువంటి వాళ్ళు, ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త గాని అనుచరగణం గాని, వాళ్ళ ఉద్దేశమే కేవలం నువ్వు ప్రార్థనలు జరుపుకుంటూ ఉపవాసాలుంటూ ఉండడానికి కానే కాదు. అలా అయితే ఒకవేళ మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరు మీ యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూ, మీరు ప్రార్థనలు చేసుకుంటూ, మీ ఉపవాసాలు నిర్వహించుకుంటూ మీరు ఉండవచ్చు అని చెప్పేవాళ్ళు. కానీ ఖురాన్ అలా ఆదేశించడం లేదు. ఖురాన్ ఏం ఆదేశిస్తుందంటే, మీకు ఈ భూమి మీద మేము పంపించిందే అల్లా యొక్క రాజ్యం స్థాపించడానికి మీరు ధనం, మానం, ప్రాణం అన్ని త్యాజించి కాఫిర్లతో పోరాడండి. పోరాడడానికి, జిహాద్ చేయడానికే మీకు ఈ భూమి మీదకి మేము పంపించామని శాసిస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రార్థనలకు, ఉపవాసాలకు ప్రసక్తి లేకుండా పోతుంది. ఇది కేవలం ఉన్నటువంటి చాలా మందికి భావజాలంలో కూడా ఆధ్యాత్మికత ఉంది అని వాళ్ళను మభ్యపెట్టడానికి ఏర్పరిచినటువంటి ఒక భాగం మాత్రమే ఈ ప్రార్థనలు, ఉపవాసాలు. అందులో కూడా ఆధ్యాత్మికత ఉంది అని బయట నుంచి చూసే వాళ్ళకు అనిపించే విధంగా దాన్ని రూపొందించారు తప్ప వాస్తవానికి దాని అర్థం అది కానే కాదు. అందుకే భారతదేశం లాంటి ఈ కాఫిర్ల మధ్య, ముష్రిక్ల మధ్య, బహుదైవారాధకుల మధ్య బ్రతుకుతున్నటువంటి ఇస్లామిక విశ్వాసులకు వచ్చినటువంటి సందేశం ఏమిటి, ఆజ్ఞ ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే ఖురాన్లో మనకు ఒక వచనం ద్వారా అది బోధ్యమవుతుంది. ఖురాన్ అన్న గ్రంథంలో 4వ అధ్యాయంలోని 97వ వచనం, ఇన్నల్లదీన తవఫాహుముల్ మలాయికతు జాలిమి అన్ఫుసిహిం ఖాలు ఫీమా కుంతుం ఖాలు కున్న ముస్తదఈఫీన ఫిల్ అర్ద్ అనే ఒక వచనం, కొంచెం పెద్ద వచనం ఇది. చాలా మంది ఇస్లామిక మత ప్రచారకులు గాని, ఇస్లాంని సమర్థించడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ముందుగా తీసుకొచ్చేది ఏమిటంటే, ఎప్పుడైతే మేము ఖురాన్ వచనాలను తీసుకొచ్చి వాళ్ళ ముందు ఉంచినప్పుడు దాని వ్యాఖ్యానం చూడాలి, దాని తఫ్సీర్లు చూడాలి, లేకుంటే అది ఎవరికి అర్థం కాదు, ఆ తఫ్సీర్లలోనే ఉంటుంది దాని వివరాలు అని వీళ్ళు వాదిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క విశ్వాసం ప్రకారమే మరి ఇక్కడ కూడా నేను వాళ్ళ యొక్క ఈ తఫ్సీర్ అనే వ్యాఖ్యానాన్నే మనం తీసుకుందాం. ఇది సరే, ఎవరో రాసినటువంటి ఈ వ్యాఖ్యానం కాదు, మన భారతదేశంలోనే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే విద్యను ఆర్జించినటువంటి మౌలానా అబుల్ అలా మౌదూది, ఎవరైతే జమాతే ఇస్లామీ అని ఒక సంస్థను స్థాపించినటువంటి ఒక వ్యక్తి, తర్వాత పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ఒక ఇస్లామిక మత ప్రచారకుడు. ఆయన తఫ్హీముల్ ఖురాన్ అన్న ఖురాన్ వ్యాఖ్యానాలు రాశారు. ఆయన రాసినటువంటి ఖురాన్ వ్యాఖ్యానం, ఈ వచనం యొక్క వ్యాఖ్యానం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఇప్పుడు ఉంటున్నటువంటి ఒక్క ముస్లిం కూడా ఈ భారతదేశంలో ఉండడానికి అవకాశమే లేదు. వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోవాలి అని ఆయన ఆ వ్యాఖ్యానంలో సూచిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఖురాన్ యొక్క ఇది మౌదూదీ చేస్తున్నటువంటి ఆదేశాలు నిశ్చయంగా కాదు. మౌదూదీ ఆ వచనాన్ని వ్యాఖ్యానిస్తూ ఆ వ్యాఖ్యానంలో చెప్తున్నాడే తప్ప ఆ ఖురాన్ వచనం యొక్క ఆదేశాలను చెప్తున్నాడు. ఆయన తన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచడం లేదు. ఖురాన్ యొక్క ఆదేశాలను విశదీకరిస్తున్నాడు. మరి ఇక్కడ మాత్రం వీళ్ళు వ్యాఖ్యానాన్ని తీసుకోవడం లేదు. ఎందుకు? ఇదే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్వంద్వ ప్రవృత్తి. ఈ వచనం గనుక వీళ్ళు చదివి ఆ మౌదూదీ యొక్క వ్యాఖ్యానాన్ని చదివినట్లయితే ఒక్క ఇస్లామిక మత ప్రచారకులు గాని, ఇస్లాం విశ్వాసులు గాని భారతదేశంలో ఉండడానికి వీలే లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే ఆ వచనంలో ఏమంటున్నాడంటే, ఎక్కడైతే అల్లాను విశ్వాసించని కాఫిర్ల సంఖ్య ఎక్కువగా ఉండి
మీరు మీ అల్లా యొక్క పూర్తి షరియా నియమాన్ని పాటించలేని పరిస్థితిలో ఉంటే అక్కడి నుండి మీరు ఎందుకు వలస వెళ్ళిపోలేదు? ఇది ఎప్పుడు ఈ సందర్భం ఏమిటంటే ఎప్పుడైతే ఈ విశ్వాసులు చనిపోతారో అప్పుడు వెంటనే చనిపోయిన తర్వాత వాళ్ళ ముందు దైవదూతలు ప్రత్యక్షమై వాళ్ళతో ప్రశ్నిస్తారు. మీరు ఎక్కడ ఉండేవారు? మేము కొన్ని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. మాకు పూర్తి షరియా నియమం పాటించే అవకాశం లేని కాఫిర్ల మధ్య, ముష్రిక్ల మధ్య, అవిశ్వాసుల మధ్య మేము ఉండవలసి వచ్చింది అని వాళ్ళు సమాధానం ఇచ్చినప్పుడు అప్పుడు ఈ దైవదూతలు వాళ్లతో అంటున్నారు, ఎక్కడైతే అల్లాను విశ్వాసించని కాఫిర్ల సంఖ్య ఎక్కువగా ఉండి మీరు మీ అల్లా యొక్క పూర్తి షరియా నియమాన్ని పాటించలేని పరిస్థితిలో ఉంటే, ఎందుకంటే భారతదేశంలో వాళ్లకు ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఉపవాసాలు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పూర్తి ఇస్లామిక షరియా పాటించడానికి ఇక్కడ 1% కూడా అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఆత్మవంచన చేసుకుని సమర్థించుకుంటున్నది ఇక్కడ వీలు కుదరదు. అలాంటి పరిస్థితులు ఏమంటాడే, అక్కడి నుండి మీరు ఎందుకు వలస వెళ్ళిపోలేదు అని ఈ దైవదూత ఈ చనిపోయినటువంటి వ్యక్తులతో ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అల్లా ధర్మంపై విశ్వాసం ఉన్న వ్యక్తికి ఆ విశ్వాసం వ్యవస్థ కింద జీవించడం ఇది అంటే ఆ వచనం ద్వారా తెలుస్తున్నటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే, మీకు అల్లా యొక్క భూమి అంత విశాలమైనటువంటి అల్లా యొక్క భూమి మీకు కనిపించలేదా? ఇస్లాంను పూర్తిగా విశ్వాసించి షరియాను పూర్తిగా పాటించే ఆ భూమిలోకి మీరు ఎందుకు వలస వెళ్ళిపోలేదు అని ఆ దైవదూత వీళ్ళతో ప్రశ్నిస్తున్నాడు. విషయం అర్థం చేసుకోవాలి. అల్లా ధర్మంపై విశ్వాసం ఉన్న వ్యక్తికి అవిశ్వాసం వ్యవస్థ కింద, అవిశ్వాసుల యొక్క వ్యవస్థ కింద జీవించడం 2 పరిస్థితుల్లో మాత్రమే అనుమతించబడింది. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఇస్లామిక విశ్వాసులకు 2 పరిస్థితుల్లో మాత్రమే భారతదేశం లాంటి దేశంలో వాళ్ళు నివసించడానికి అనుమతి ఇవ్వబడింది. ఆ 2 పరిస్థితులు ఏమిటంటే, ఒకటి అతను ఇస్లాంను ఆ భూమిలో ప్రబలం చేయడానికి లేదా ఇస్లాంను పూర్తిగా స్థాపించడానికి, ఆ ప్రదేశంలో ఇస్లామిక షరియా నియమాన్ని, పూర్తి షరియా వ్యవస్థను అక్కడ స్థాపించడానికి తమ శాయశక్తుల పూర్తిగా శ్రమిస్తూ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఆ పరిస్థితుల్లో అతనికి ఆ ప్రదేశంలో ఉండడానికి అనుమతి ఉంది. లేని ఎడల ఆ భూమి వదిలేసి వాళ్ళు వలస వెళ్ళిపోవాలి. అంటే భారతదేశంలో ఉండి భారతదేశాన్ని ఒక షరియా నియమమైనటువంటి అల్లా యొక్క వ్యవస్థ కిందికి తీసుకురావడానికి వాళ్ళు సకల ప్రయత్నాలు చేస్తూ మాత్రమే భారతదేశంలో ఉండడానికి వీలుంది అని స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ అలా ప్రయత్నం చెయ్యకుండా మీరు ఉన్నట్లయితే మీకు అనుమతి లేదు అక్కడ ఉండడానికి. అప్పుడు అందులో కొంతమంది ప్రశ్నించవచ్చు. అది కూడా ఈ వ్యాఖ్యానంలో మౌదూదీ చాలా స్పష్టంగా చెప్పేశాడు. మీరు ఒకవేళ మీ పరిసరాల్లో ఎక్కడైనా ఇస్లామిక వ్యవస్థ పూర్తి షరియా నియమం ఉన్నటువంటి వ్యవస్థలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోతే, లేదా వాళ్ళు మిమ్మల్ని స్వీకరించే పరిస్థితులు లేకపోతే, ఆ పరిస్థితుల్లో కూడా మీకు ఆ భూమిలో ఉండడానికి, ఆ కాఫిర్ల మధ్య నివసించడానికి మీకు అనుమతి లేదు. మరి మీరేం చేయాలి అంటే, మీరు అల్లా యొక్క అడవులు గాని పర్వతాలు గాని లేవా, అందులోకి వెళ్ళిపోయి ఆకులు అల్మలు తింటూ మేకల పాలు తాగుతూ మీరు బ్రతకాలి తప్ప కాఫిర్ల మధ్య, ముష్రిక్ల మధ్య, అవిశ్వాసుల మధ్య మీరు ఉండకూడదు. ఇంత కఠినంగా వాళ్ళని ఆదేశిస్తున్నాడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు చూడండి, ఎంత ఆత్మవంచన చేసుకోవడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి హైందవులను ఎలా మభ్యపెట్టి వాళ్ళు ఇక్కడ తమ అధికారాన్ని స్థాపిస్తున్నారు. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఈ భారతదేశాన్ని
అల్లా యొక్క నియమ వ్యవస్థగా మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఈ దేశంలో ఉన్నారు వాళ్ళు. లేకుంటే వాళ్ళకి అనుమతి లేదు ఉండడానికి. ఇంత స్పష్టంగా అందులో వ్రాయబడింది. అలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడ ఆ అల్లా యొక్క రాజ్యాంగాన్ని పూర్తి షరియా నియమం పాటించవలసినటువంటి వ్యవస్థల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉండకపోతే అది క్షమించరాని నేరము, పాపము అవుతుంది. మీరు మీ పరిసరాల్లో ఎక్కడైనా దారుల్ ఇస్లాం అంటే ఇస్లామిక రాజ్యాన్ని మీరు కనుగొనలేకపోతే ఈ ప్రాంతాన్ని మీరు ఈ దారుల్ కుఫ్ర్ అంటారు. ఏదైతే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి దేశం ఏమిటంటే దారుల్ కుఫ్ర్ అంటే కాఫిర్లు ఉన్నటువంటి దేశం. ఈ దారుల్ కుఫ్ర్ను దారుల్ ఇస్లాంగా మార్చడానికి పూర్తి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ మాత్రమే మీరు ఈ దేశంలో ఉండడానికి వీలుంది. లేదంటే మీరు దారుల్ ఇస్లాం అనే ప్రాంతంలోకి వలస వెళ్ళిపోవాలి. ఒకవేళ మీకు దారుల్ ఇస్లాం అన్న ప్రాంతం మీకు ఎక్కడ లభ్యమవ్వకపోతే, ఎక్కడ మీరు దాన్ని కనుగొనలేకపోతే, లేదా మీరు వెళ్ళగలిగే పరిస్థితులు లేకపోతే మీరు ఏం చేయాలి? ఆ యొక్క భూమిలో చెట్లు ఆకులు తిని మేకల పాలు తాగి జీవించగలిగే పర్వతాలలోకి మీరు వెళ్ళిపోవాలి, లేదా అడవుల్లోకి మీరు వెళ్ళిపోవాలి. తద్వారా అవిశ్వాసం యొక్క ఆదేశాలకు లోబడకుండా ఉండవచ్చు అని ఈ వచనం ఆదేశిస్తుంది. ఈ మౌదూది ఇంత స్పష్టంగా రాశాడు ఉర్దూలో. ఇది కావాలనుకుంటే ఎవరైనా ఆ తఫ్హీముల్ ఖురాన్ లోని అధ్యాయం 4 దాని 97వ వచనం యొక్క వ్యాఖ్యానం చదవండి. అక్షరం పొల్లుపోకుండా నేను చెప్పిన విషయం అందులో ఉంది. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఉన్న ముస్లింలు భారతదేశంలో ఉంటున్నారంటే ఒకటి వాళ్ళు దీన్ని దారుల్ ఇస్లాంగా మార్చడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఉన్నారు అనే కదా అర్థం. లేదంటే వాళ్ళు వలస వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి అవకాశమే లేదు వాళ్ళ ఖురాన్ ప్రకారం. ఒక్కొక్క ముస్లింని ప్రశ్న అడగండి మీరు. అయితే ఇక్కడ ఒకవేళ మీరు ఈ ప్రస్తావన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం ఇస్లామిక మత ప్రచారకుల మధ్య తీసుకొచ్చినప్పుడు చాలా మంది అంటే 90% మందికి అసలు ఈ విషయాలే తెలియవు. ఒకవేళ ఎవరైనా దేవబంద్ లాంటి సంస్థలో విద్యను అభ్యాసించినటువంటి వాళ్ళు, ఇస్లామిక విద్యను అభ్యాసించినటువంటి వాళ్ళు, కాస్త ఇస్లాం పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ ముందు ఒకవేళ మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్లయితే వాళ్ళు దీన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే దానికి ఒక హదీస్ వీళ్ళు తీసుకొస్తారు. మా ప్రవక్త మొహమ్మద్ ఎప్పుడైతే మక్కా విజయం సాధించారో, మక్కా మీద ఆక్రమణ చేసి వాళ్ళు ఆక్రమణ అని వాళ్ళు చెప్పరు, కానీ మక్కా విజయం సాధించిన తర్వాత ఇక వలస వెళ్ళడం అన్నది అనుమతించబడలేదు అని వాళ్ళు ఒక హదీస్ ఉంది. దానికి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈ హదీస్ ఆధారంగా వాళ్ళు తప్పించుకోవడానికి, తమను తాము సమర్థించుకోవడానికి, ఆత్మవంచన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉండాలి వాళ్ళు, కాబట్టి భారతదేశంలో ఉండాలి. పైగా పైకి వాళ్ళు ఒప్పుకోలేరు, మేము ఇదిని దారుల్ హరబ్ను దారుల్ ఇస్లాంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ మాత్రమే మేము భారతదేశంలో ఉన్నాం అని వాళ్ళు బయటికి చెప్పలేరు. బయటికి మాత్రం మేము దేశ స్నేహితులం, మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం, దేశం కోసం ప్రాణాలు ఇస్తామని వాళ్ళు పైకి చెప్తూ ఉంటారు. అలా చెప్పుకోక తప్పదు వాళ్ళకి. కానీ లోపల దీన్ని మొత్తం ఇస్లామిక దేశంగా మార్చాలన్నది వాళ్ళ యొక్క అభిమతం. కానీ దాన్ని పైకి చెప్పుకోలేరు, బయటికి చెప్పుకోలేరు, కాబట్టి ఇలా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దీన్ని కూడా ఈ మౌలానా మౌదూది, ఎందుకంటే మౌదూది కూడా ఇస్లాంను పూర్తిగా మనలాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి, కాబట్టి వీళ్ళు ఏమేం సాకులు చెప్తారో, ఇలా తప్పించుకోవడానికి చూస్తారో మౌదూదికి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఈ ప్రస్తావన కూడా చేశాడు, మౌదూదియే ఇంట్లో ప్రస్తావన చేశాడు. చాలా మంది ఈ హదీస్ ను ప్రస్తావిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ హదీస్ యొక్క అర్థం అది కాదు. ఇది కేవలం అప్పుడు ఎప్పుడైతే ఇది మక్కా విజయం సాధించారో ప్రవక్త ముహమ్మద్,
అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇంకా కాఫీలు కానీ ఇస్లాంను విశ్వసించనిటువంటి వాళ్ళ యొక్క బలం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు అందరినీ ఇస్లాంను విశ్వసించే వాళ్ళు అందులోకి రావాలని వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి ఇక అక్కడి నుంచి మళ్ళీ వలస వెళ్ళే అవసరం లేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్లకు మాత్రమే ఆ హదీస్ వర్తించే విధంగా చెప్పారే తప్ప ప్రపంచంలో అందరికీ అన్ని పరిస్థితుల్లోనూ ఇది వలస వెళ్ళడం అనేది నిషేధించబడలేదు అని మౌదూది దానికి పూర్తిగా వివరణ ఇచ్చారు. మౌదూది ఇచ్చినటువంటి వివరణ ఇది మీరు చూడండి. నేను దాన్ని ఆ ఉర్దూలో ఉన్నటువంటి భాగాన్ని తెలుగుకరించి ఇక్కడ పెట్టాను. కాబట్టి ఒకవేళ మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ హదీస్ ప్రస్తావన తీసుకొస్తే ఆ హదీస్ ను కూడా మౌదూది ఖండించాడు అని మీరు చూపించండి. అన్ని విధాలుగా వాళ్ళను ఇరుక్కునేలాగా చేసినా కూడా కానీ వీళ్ళ తోలు చాలా దలసని. మీరు ఎన్ని వాతలు పెట్టినా కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే దారి కూడా లేదు. మరి ఒకటి వాళ్ళు ఒప్పుకోవాలి, మేము ఈ దేశాన్ని ఆక్రమించి ఇస్లామిక్ రాజ్యం స్థాపించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఉన్నామని వాళ్ళు ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే జైలుకి పోతారు, బయటికి చెప్పుకోలేరు. మరి ఇక్కడ ఉండి తీరాలి, వేరే దారేముంది? ఎలాగైనా సరే దాన్ని సమర్థించుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూ ఇలా ఇక్కడ ఉన్నటువంటి హైందవులను మభ్య పెడుతూ బ్రతకాలి. వేరే దారి లేదు. వాళ్ళకి కనిపించిన వాళ్ళు మిమ్మల్ని మభ్య పెట్టడానికి వాళ్ళ దగ్గర చాలా సాకులు ఉంటాయి. ఎందుకంటే చట్టపరంగా వాళ్లకు సంరక్షణ ఉంది కాబట్టి మీరు వాళ్ళు దాన్ని ఆత్మవంచన చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. లేదా ఈ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు భారతదేశంలో అన్నదానికి చాలా సాక్ష్యాలు కేరళలో ఉన్నటువంటి పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అన్నది ఎప్పుడైతే బ్యాన్ చేయబడిందో వాళ్ళ ద్వారా మొత్తం లభ్యమైంది. 2047లో మొత్తం భారతదేశాన్ని షరియా కిందికి తీసుకురావాలని వాళ్ళు చేసిన సకల ప్రయత్నాలు చాప కింద నీరులాగా ఎన్ఐఏ పట్టుకున్న సంగతి బహుశా మీ అందరికీ తెలుసు. అంటే వాళ్ళు ఈ ఆదేశాలను పాటిస్తూనే ఇక్కడ ఉంటున్నారు, ఊరికే ఉండట్లేదు. వాళ్ళు దారుల్ కుఫ్ర్ అనే ఈ భారతదేశంలో దీన్ని దారుల్ ఇస్లాం గా మార్చడానికి పూర్తి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఇక్కడ ఉన్నారు ఖురాన్ ఆదేశం ప్రకారం. బహుశా అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ.